హైదరాబాద్ ఐకానిక్ స్పాట్ అంటేనే చార్మినార్. ఈ రోజు మనం దీని చుట్టూ ఈటరీస్ ఏమున్నాయో కవర్ చేద్దాం. మిరియాలతో దంచి కొట్టిండా ఈ స్ట్రీట్ లోకి వస్తుంటేనే ఘీ స్మెల్ వస్తుంది. ఇక్కడ చికెన్ 65 క్వాలిటీగా దొరికేదంటే అలక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మొత్తం డైరెక్ట్ సీతాఫల్ని వేసేసి ఇంట్లో డెజర్ట్ తిన్నాక కడుపు అయితే చల్లబడ్డది. డిఫరెంట్ కాన్సెప్ట్. వీళ్ళ చట్నీలో కారం పొడి కూడా వేసినారు. ఇడ్లీకి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పారు. నేనైతే చార్మినార్ కి షాపింగ్ కోసమే వస్తా, బట్ ఈ రోజు ఎస్పెషల్లీ ఫుడ్ కోసం వచ్చిన. ఐకానిక్ ఈటరీస్ నిమ్రా ఇంకా నాయాబ్ లాంటివి కాకుండా లెట్స్ ఎక్స్ప్లోర్ లేన్స్ ఆఫ్ చార్మినార్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైరలీ ఫుడ్. ఇక్కడ చుట్టుపక్కల దొరికే ఫుడ్ అంతా అన్హైజీనిక్ వేలోనే ప్రిపేర్ చేస్తున్నారు. బయట దొరికే పూరి మైదా పిండి అండ్ ఆయిల్ వాడి చేస్తారు, బట్ ఇక్కడ దొరికే పూరి ఘీ అండ్ గోధుమ పిండి వాడి చేస్తున్నారు. షాప్ అయితే హోమ్లీ వైబ్ అండ్ కాంపాక్ట్ హైజీనిక్ ఉంది. స్పైసీ ఉంది, కర్రీ మాత్రం బాగుంది. మిరియాలతో దంచి కొట్టిండా ఘీ టేస్ట్ అయితే ఫుల్ వస్తుంది మొత్తం. ఇలా ఈ స్ట్రీట్ లోకి వస్తుంటేనే ఘీ స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా అనుకున్నాం, ఈ షాప్ నుంచి అని ఇప్పుడు తెలిసింది. దీంతో పాటు ఇంకో గ్రీన్ చట్నీ కూడా ఇస్తున్నారు, మిర్చి చట్నీ. దీంతో పేరు చేస్తే ఇంకా బాగుంది, చాలా స్పైసీ ఉంది. వీళ్ళ బెస్ట్ సెలర్స్ వచ్చేసి ఘీ పూరి అండ్ మలై కలాకండ్. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్యూర్ బఫెలో మిల్క్. మలై కలాకండ్ చాలా బాగుంది, ఎక్కువ స్వీట్ లేదు, ప్యూర్ మిల్క్ తో టేస్ట్ తెలుస్తుంది. ఎప్పటి నుంచో తిందామని ట్రై చేస్తున్నా, ఫైనల్ ఈ రోజు దొరికింది. ఇది వచ్చేసి వీళ్ళ మస్ట్ ఐటమ్ అంట, చాలా మంది పార్సల్ తీసుకోబోతారు. ప్లీజ్ డూ ట్రై. ఇది వచ్చేసి గాజర్ కా హల్వా, వీళ్ళ సీజనల్ స్పెషల్ అంట. దీంట్లో నార్మల్ గా వాడే సలాడ్ క్యారెట్ కాకుండా గాజర్ వాడుతున్నారు. సో లెట్స్ ట్రై. మేడప్ ఆఫ్ ఫుల్ ప్యూర్ ఘీ, చాలా నెయ్యి వేసినారు. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కానీ గాజర్ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. వింటర్ స్పెషల్ అని చెప్పొచ్చు. మనం వచ్చేసిన నెక్స్ట్ ప్లేస్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్. దీని లొకేషన్ వచ్చేసి మెగా మస్జిద్ నుంచి 100 మీటర్స్ ఉంటుంది. ఈరోజు మనం ట్రై చేసిన డిషెస్ చికెన్ 65 విత్ పరాటా, చికెన్ ఫ్రై అండ్ తందూరి చికెన్. కేఎఫ్సీ చికెన్ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఓల్డ్ సిటీలో బ్రోసెస్ చికెన్ ట్రై చేసినారా? కేఎఫ్సీలో మస్తు సార్లు క్రిస్పీ చికెన్ తిన్నా కానీ ఓల్డ్ సిటీలో బ్రోసెస్ చికెన్ ఎప్పుడు తినలేదు. చూద్దాం వీళ్ళు దానికి మ్యాచ్ చేస్తారో లేదో కేఎఫ్సీ స్టైల్ని. దీన్ని చేసేటప్పుడే నాకు అది చూస్తుంటే చాలా ఎక్సైట్ చేసింది దీన్ని టేస్ట్ చేయడానికి. సో లెట్స్ టేస్ట్. దీన్ని అలా మైనీస్లో ముంచుకోవాలి. దీని మీద పెరి పెరి పౌడర్ కూడా వేసిండు, స్పైస్ లెవెల్స్ ఇస్తుంది కొంచెం. చాలా టెండర్, చాలా జ్యూసీ, స్పైసెస్ కూడా ఆపుతున్నాయి. కోటింగ్ ఎక్కువ లేదు, ఆయిల్ కూడా ఏమి అనిపించలేదు. నైస్, ట్రై చేయొచ్చు ఇక్కడికి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ 65 పరాటా. ఇట్లా నిమ్మకాయ తీసుకోవాలి. పరాటా తీసుకొని ఇట్లా పీసులు చేసి అలా ఒక ముక్కని తీసుకొని బాగుంది. ఇక్కడ చికెన్ 65 క్వాలిటీగా దొరికేదంటే అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే. డీసెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, టూ స్పైసీ లేదు, ఎక్కువ కలర్ కూడా కనిపించలేదు నాకు. 100 రూపీస్ కాస్ట్ వర్త్, ట్రై చేయొచ్చు. చలో మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫ్రైడ్ చికెన్. చూస్తారు కదా ఎంత సాఫ్ట్ అండ్ టెండర్ ఉందో. చలో విల్ టేస్ట్. మంచి ఉడికిన చికెన్, జ్యూసీ ఉంది, పొరలుగా దిగుతలేదు. మ్యారినేషన్ కూడా చాలా ఇంకింది, వాటి లోపల ముక్కు బాగా పట్టింది. ఆయిలీ, కొంచెం ఆయిలీ అనిపిస్తుంది చేతిలో చూస్తుంటే. చికెన్ 65 అంత కాదు కానీ ఓకే, దాని మీద కొంచెం తక్కువనే. వీళ్ళ ఇంకొక ఐటమ్ వచ్చేసి చికెన్ తందూరి. దీని ప్రైస్ వచ్చేసి అయితే హాఫ్ తీసుకున్నా 130 రూపీస్ దీని ప్రైస్. చూద్దాం దీనికి 130 రూపీస్ పడతా కాదో. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపిస్తలేదు. సేమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, సిమిలర్ ఉన్నాయి రెండు. హాఫ్ బర్డ్ తినగలుగుతారు, ఫుల్ బర్డ్ తినాలనుకుంటే తీసుకోండి. లేదు చిన్న పీసెస్ క్వాంటిటీ కావాలంటే అదే బెటర్ నాకు తెలిసి. తందూరీస్ కి కబాబ్స్ కి నార్మల్ గా అయితే అకంప్లిష్మెంట్స్ కొన్ని గ్రీన్ చట్నీ సాస్ ఏదో ఒకటి ఇస్తారు, దీనికైతే ఏం ఇవ్వలేదు. ఇప్పుడు ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక మనకేమైనా స్వీట్ ఆర్ డెజర్ట్ అయితే పడాలి కదా. దీని నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మిలాన్ జ్యూస్ సెంటర్, అక్కడ కలుగుతాం.
వచ్చేసిన వాట్ మిలాన్ జ్యూస్ సెంటర్. అక్కడ మనం స్పైసీగా తిన్నాం కాబట్టి మనం చల్లగా స్వీట్గా అయితే పడాలి కదా. సో వీళ్ళ స్పెషల్స్ వచ్చేసి మల్బెరీ మలై. మల్బెరీ మలై అందరికి నచ్చకపోవచ్చు, బట్ ఇక్కడ వీళ్ళు దే మేక్ ఇట్ ఈజీ ఫర్ లైకింగ్ ఇట్. వీళ్ళు యూస్ చేసింది క్రీమ్, మలాయ్ అండ్ మల్బెరీ. తెలిసి ఎంత ఫ్రెష్ ఉందో లేదో చూద్దాం. ట్యాంగీగా కొంచెం పుల్ల మల్బెరీ నుంచి, బెర్రీ నుంచి, ఆ స్వీట్నెస్ ఆ కోవా నుంచి చాలా బాగుంది. దీని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మక్కా మస్జిద్ ఆపోజిట్ లోనే ఉంది. అందరికి తెలిసిన స్పాట్ చార్మినార్ వస్తే కంపల్సరీ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. నేను ఇక్కడైతే 2 ఐటమ్స్ ట్రై చేసిన. వన్ వచ్చేసి మల్బెరీ మలై, ఇట్స్ ఆల్సో కాల్డ్ as షహదూత్ మలై. ఇంకోటి వీళ్ళ సీజనల్ స్పెషల్ సీతాఫల్ మలై. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇదైతే కంపల్సరీ తింటా, నేనైతే మస్ట్ ట్రై అని చెప్తా. అందరికి తెలిసిందే. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ సీతాఫల్ మలై ట్రై చేద్దాం. చూసినారా ఎంత క్రీమీ ఉందో, ఎంత బాగుందో. చూస్తారా, టెంప్టింగ్ ఉంది కదా. క్రీమ్ లో ఎగ్జాక్ట్ సీతాఫల్, మొత్తం డైరెక్ట్ సీతాఫల్నే వేసేసి ఇలా మొత్తం దాని పల్ప్ కానీ దాని ఎక్స్ట్రాక్ట్ కానీ చాలా మంచిగా క్రీమ్ తోని దాన్ని బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా వచ్చేసి 120 రూపీస్. సీతాఫల్ దాని షిప్పింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఈజీగా మక్కిపోతుంది, లేకపోతే సాఫ్ట్ అయిపోతుంది, నలిగిపోతుంది. అందుకోసమే దీన్ని చాలా కేర్ఫుల్ గా, ఫ్రెష్ గా, లైవ్ గా వీళ్ళ స్టాక్ మీరు చూస్తుంటే అయితే ఈజీగా సెల్ అయిపోతుంది. ఎందుకంటే చాలా బెస్ట్ సెల్లర్ ఇది. షాపింగ్ చేసుకుంటా లేన్స్ అలా మల్బరీ మలై తీసుకొని అలా వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటాం. ఆ కబూతర్స్ కానీ, ఆ పిజియన్స్ ఎగురుకుంటా, ఆ మల్బరీ మలై తినుకుంటా అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఒక సినిమాటిక్ వ్యూ వస్తుంది, ఒక సినిమాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఈ 2 ట్రై చేసిన. మీరు మిలాన్కి వస్తే ఏం ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్ లో వేసుకోండి. ఇక్కడ మిలాన్ లో మంచి డెజర్ట్ తిన్నాక కడుపు అయితే చల్లబడ్డది. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి గోవింద్ కి బండి, అక్కడ కలుసుకుందాం. చార్మినార్ దగ్గర డే అంతా స్పెండ్ చేసినాక డిన్నర్ టైం కి మనం వచ్చేసిన లాస్ట్ స్పాట్ వచ్చేసి గోవింద్ కి బండి. దీని లొకేషన్ చార్మినార్ నుంచి ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర స్పెషాలిటీస్ ఏంటంటే స్పాట్ ఇడ్లీ. స్పాట్ ఇడ్లీ ఎట్లా అంటే మన ఉల్లిపాయలు కానీ, టమాటా కానీ, మసాలాస్, బటర్ అన్ని తవా మీద వేయిస్తారు అనమాట. దాని మీద ఇడ్లీ బ్యాటర్ వేస్తారు. ఇడ్లీ బ్యాటర్ వేసి దాన్ని స్టీమ్ చేసి ఉడకబెట్టిన తర్వాత వచ్చే రిజల్టే మన స్పాట్ ఇడ్లీ. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. వీళ్ళ చట్నీలో కారం పొడి కూడా వేసినారు. సో లెట్స్ ట్రై. చూస్తుంటే స్పైసీగా ఉంటుందేమో అనిపిస్తుంది, బట్ చూద్దాం. ఇడ్లీ టేస్ట్ అయితే సాఫ్ట్ సైడ్ ఉందని నేను చెప్పను, ఎందుకంటే తవా మీద ఫ్రై అయింది కాబట్టి కొంచెం క్రిస్పియర్ సైడ్ ఉంది. దీంట్లో ఆనియన్ టేస్ట్, టమాటో టేస్ట్, ఇడ్లీ బాగా బటరీగా ఉంది. సో టమాటా ఉండడం వల్ల కొంచెం ట్యాంగీ సైడ్ కూడా వస్తుంది, ట్యాంగీ టేస్ట్ అయితే వస్తుంది. వీళ్ళ చట్నీలో స్పైసీ కారం పొడి వల్ల స్పైసీనెస్ తెలుస్తుంది. ఇడ్లీకి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. దీని ప్రైసింగ్ వచ్చేసి 2 ఇడ్లీస్ కి 120 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్స్పెన్సివ్. ఇడ్లీకి 200 స్పెండ్ చేయడం ఐ డోంట్ థింక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ యూ కెన్ స్పెండ్. ఇప్పుడు ఒకసారి ట్రై అయితే ఇవ్వండి. ఫైనలీ ఆ డే సక్సెస్ఫుల్లీ స్పెండ్ అట్ చార్మినార్. మనం కవర్ చేసే 4 స్పాట్స్ లో హర్యానా మిఠాయి ఘర్ అయితే డెఫినెట్ గా రికమెండ్ చేస్తా. అక్కడి పూరీలో నిజంగా గీ టేస్ట్ వస్తుంది. దే హ్యావ్ ప్రామిస్డ్ వాట్ దే సెడ్. అండ్ ఆల్సో అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వస్తే మాత్రం ఐ డోంట్ రికమెండ్ టు ట్రై ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ చికెన్ 65. అక్కడ మిగతా అంతా ఏం బాగాలేదు, యావరేజ్ ఉండే టేస్ట్ మాత్రం. అండ్ మిలాన్ జ్యూస్ సెంటర్ గురించి నేను చెప్పవసరం లేదు, అది అందరికీ తెలిసిందే, అందరు ట్రై చేసిందే. 90% అందరు ట్రై చేసే ఉంటారు. సో దాని గురించి కాకుండా గోవింద్ కి బండి అయితే ఇడ్లీని డిఫరెంట్ గా తిందాం అనుకుంటే వాళ్ళైతే క్రిస్పీ ఎక్స్పీరియన్స్ కోసం, 1 టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే తినొచ్చు. అండ్ దిస్ కీర్తన సైనింగ్ ఆఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరల్డ్ ఫుడ్. బాయ్. మన తెలంగాణ తెలిసిన న్యూస్ ఏంటంటే మైనీస్ మొత్తం బ్యాన్ చేసిర్రు, ఎగ్ బేస్డ్ మైనీస్. వీళ్ళైతే ప్లాంట్ బేస్డ్ సర్వ్ చేస్తున్నారు. ఐ డెఫినెట్లీ రికమెండ్. థిన్ క్రస్ట్ తోని థిన్ లేయర్ ఉంది, లోపల అయితే మస్తు నిండుగా నింపిండు చికెన్. బాగుంది ఫ్లేవర్స్ కూడా. చట్నీ అయితే నిజంగా చాలా స్పైసీ ఉంది. ఎక్కడ దొరకట్లేదు స్పైసీ చట్నీ వీళ్ళ మోమోస్ కి.